హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఛానల్లో ఈరోజు స్వీట్ పూరి చేయబోతున్నాను. ఇది చేసే ప్రాసెస్ చూద్దాం ఒకసారి. 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి 1/2 కప్పు మైదా తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. పిండి మొత్తం కలిపిన తర్వాత కొన్ని వాటర్ పోస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి పిండి అనేది ఎంత బాగా కలిపితే పూరి అనేది అంత బాగా వస్తుంది. పిండి కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత స్టవ్ పై పాకానికి ఒక గిన్నె పెట్టి అందులో మనమైతే ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులన్నర పిండికి కప్పున్నర చక్కెర తీసుకోవాలి. అది మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ తీసుకొని చక్కెర అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి ప్రాసెస్ అనేది. ఇలా మొత్తం కలిపిన తర్వాత చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఈ పాకం అనేది కొంచెం పొంగు వచ్చి కొంచెం మరుగుతున్నప్పుడు పాకం రానవసరం లేదు, తీగ పాకం ఉంటే సరిపోతుంది. పాకం అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసి కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని పాకం అనేది చెయ్యికి అంటుకుంటే సరిపోతుంది, పాకం రానవసరం లేదు. ఇలా పాకం వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక మూత పెట్టేసి పక్క నుంచి మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్నటువంటి పిండిని పూరి సైజ్ అంతా పిండి తీసుకొని పూరిలాగా ఒత్తుకోవాలి. కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా పూరిలాగా ఒత్తుకోవాలి. ఇలా చేసి దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఈ పూరిని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసి ఒక్కొక్కటిగా అన్ని పక్కన పెట్టేసి స్టవ్ పై ఒక కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్నటువంటి పూరిని ఇందులో వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే పూరికి ఆయిల్ అనేది పట్టదు. ఈ విధంగా చేసి మనం ఫస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పాకంలో వేడి ఆయిల్ నుండి తీసి వెంబటే వేస్తే పాకం అనేది తొందరగా పడుతుంది పూరికి. ఈ విధంగా ఒక్కొక్కటిగా కాల్చుకొని పాకంలో ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఉంచుకుంటే సరిపోతుంది.
ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకొని పాకంలో వేసుకోవాలి. ఇది కూడా పాకంలో వేసి మనం ఫస్ట్ వేసుకున్నటువంటి పూరీని తీసేసుకుంటే సరిపోతుంది పాకంలో నుండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్ని కాల్చుకొని ఒకటి తర్వాత ఒకటి వేసుకొని ఇలా తీసుకుంటే సరిపోతుంది. చాలా స్మూత్గా టేస్టీగా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలా ట్రై చేసిన తర్వాత